హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సోమవారం అర్ధరాత్రి దాటితే చాలు అప్పుల కోసం ఆయన చేతులు దురద పెట్టేస్తున్నాయని సచివాలయ వర్గాల భోగట్ట. సంపద సృష్టిస్తా, సంక్షేమం పండిస్తా అని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని ఆటకెక్కించారు. అప్పులు చేయడమే సంపద సృష్టించటమని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 80 రోజుల్లోనే 19,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కూటమి పాలకులు అప్పు చేసి పప్పుకూడు తింటూ జల్సాలు చేస్తున్నారు. పేదోడి సంక్షేమానికి మాత్రం డబ్బులు లేవంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును భ్రష్టు పట్టించారు. పైకి మాత్రం సోమవారం పోలవరం అంటూ ఓ స్లోగన్ అందుకుని అనుకూల మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏడాదికి 52 సోమవారాల చొప్పున 5 ఏళ్ల పాలనలో వందలాది సోమవారాలు తిరిగిపోయాయి. కానీ పోలవరం ప్రాజెక్టు అరంగుళం మేరకు కూడా ముందుకు కదల్లేదు. పోలవరం సోమవారం మాట దేవుడెరుగు. కానీ ఈసారి సీఎం అయిన తరువాత మాత్రం తనకంటూ ఓ వారాన్ని రిజర్వ్ చేసుకున్నారు. ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు చేస్తేనే కాని పాలక బండి ముందుకు కదలదన్నట్లు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. సోమవారం వచ్చిందంటే చాలు మర్నాడు మంగళవారం నాడు ఎవరి దగ్గర ఎంత అప్పు చేయాలా అని తర్జన భర్జనలు పడుతున్నారు. అప్పులు చేసి ఏపీని శ్రీలంక చేస్తున్నారంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అప్పులతోనే పాలన చేస్తున్నారు. చిత్రమేంటంటే విపరీతంగా అప్పులు చేస్తోన్నా తానిచ్చిన ఎన్నికల హామీలు కానీ గ్యారంటీలు కానీ అమలు చేయడం లేదు. పైపెచ్చు ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకు కూడా తూట్లు పొడి చేశారు. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 వారాలు కూడా దాటక ముందే బాబు చేతికి దురద వచ్చింది. అంతే, జూన్ 25న మంగళవారం రోజున 2,000 కోట్లు అప్పు బాదేశారు. వారం తిరిగిందో లేదో జూలై 2న మళ్లీ మంగళవారం నాడే 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 10 రోజులు కాలక్షేపం చేసిన తరువాత జూలై 16న మంగళవారం రోజున ఓ 2,000 కోట్ల రూపాయలు అప్పులాగేశారు. 2 వారాలు బలవంతంగా తమాయించుకున్నారు. ఇక జూలై 30న మంగళవారం నాడు ఉండబట్టలేక 3,000 కోట్లు అప్పు చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన మొదటి 35 రోజుల్లోనే ఏకంగా 12,000 కోట్ల రూపాయల మేరకు అప్పులు చేశారు చంద్రబాబు. ఆగస్టు నెలలో 3 వారాలు కాస్త ఓపిగ్గా ఉన్నారు. చివరకు 27వ తేదీన 3,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రిలాక్స్ అయ్యారు. ఈసారి కూడా మంగళవారమే అప్పు చేశారు. మన క్యాలెండర్లో అప్పులు లేని నెల ఉండకూడదనుకున్నారో ఏమో కానీ సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం నాడే 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పారేశారు. సోమవారం రాత్రి 12 గంటలు దాటగానే అప్పు డే మంగళవారం వచ్చేసిందా అని చంద్రబాబు ఆవలిస్తూ అప్పుల కోసం పరిగెడుతున్నారు. మొత్తానికి ట్యూస్డేని అప్పు డేగా మార్చుకున్నారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడని, ఆయన అప్పులు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తారని కూటమి నేతలు, టీడీపీ అనుకూల మీడియాలు ఉదరగొట్టేశాయి. అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఇంతవరకు దమ్మిడి సంపద సృష్టించలేదు చంద్రబాబు. పైపెచ్చు 19,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం ఎడాపెడా 2 చేతులతో చేసి పారేశారు. రాష్ట్ర ప్రజలను అప్పుల్లో ముంచెత్తారు. సంపద సృష్టించడం అంటే ఎడాపెడా అప్పులు చేయడమా అని ఆర్థిక రంగ నిపుణులు నిలదీస్తున్నారు. చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. మళ్లీ మంగళవారం ఎప్పుడు వస్తుందా అని చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. ఇలా 80 రోజుల్లోనే 19,000 కోట్ల అప్పులు చేశారంటే రానున్న 4.5 కాలంలో చంద్రబాబు ఏపీని ఇంకెంత అప్పుల ఊబిలోకి నెట్టేస్తారో ఆలోచించడానికే భయంగా ఉందంటున్నారు మేధావులు. 5 ఏళ్ల తరువాత ఏపీని చంద్రబాబు శ్రీలంకే చేస్తారో లేక వెనిజులాగా మారుస్తారో చూడాలంటున్నారు విపక్ష నేతలు. ఎన్నికల సమయంలో బాబు భజన చేసిన కూటమి భాగస్వామ్య పక్షాలు కూడా ఈ అప్పుల పర్వాన్ని 3D సినిమా చూసినట్లు చూసి తరిస్తున్నాయి. చంద్రబాబు సీఎం కాగానే ఏపీని నంబర్ 1 గా చేస్తానన్నారు. ఇప్పుడు అప్పుల్లో ఏపీని నంబర్ 1 చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్ వేస్తోంది.